కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కలిసి స్టీల్ ప్లాంట్ని ఏదో రకంగా ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తి కట్టబెట్టాలనే ఆలోచనతో ఈ రోజుకి కూడా ఉంది. దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం అలాగే రాష్ట్రంలో ఉన్న కార్మికులందరూ కూడా ఐక్యంగా రాష్ట్రంలో ఉన్న భారీ పరిశ్రమగా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకునే ఉద్దేశంతో పోరాటాలు ఉద్యమాలు అనేది నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు అనేది 26,000 ఎకరాలు అనేది 64 గ్రామ ప్రజలందరూ కూడాను ఈరోజు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అనేది ప్రభుత్వ రంగంలో పెడతామనేసి చెప్పబట్టే ఆ రోజు కంపెనీకి అనేది నిర్వాసితులందరూ కూడాను భూములు అనేది ఇచ్చారు. కానీ నిర్వాసితులకి ఈ రోజుకి కూడా 8,000 ఉద్యోగాలు అనేది ఈ రోజుకి నిర్వాసితులకు ఇవ్వకుండాను ఈ రోజుకి తొక్కుపెట్టడం అనేది జరుగుతూ ఉంది. దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ఈ పరిశ్రమ అనేది దాదాపు అనేక మ్యాన్ పవర్ తోటి ఈరోజు అనేది కాంట్రాక్ట్ లేబర్ కానీ పర్మనెంట్ కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా ఉత్పత్తిలోని విపరీతమైన లాభాలు వచ్చే విధంగా ఈరోజు అనేది స్టీల్ ప్లాంట్ అనేది అభివృద్ధి చేసిన విధంగా సంస్థలు అనేది అభివృద్ధి అనేది చేశారు. దాదాపు కేంద్ర ప్రభుత్వానికి కూడా డివిడెంట్ల రూపంలో అంటే కేంద్ర ప్రభుత్వం అనేది స్టీల్ ప్లాంట్ అనేది ప్రారంభంలో దాదాపు 5,000 కోట్లు మాత్రమే పెట్టింది. కానీ ఈరోజు అనేది కేంద్ర ప్రభుత్వానికి దాదాపు ఈ 40 సంవత్సరాల కాలంలో దాదాపు 60,000 కోట్ల రూపాయలు అనేది స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని లాభాలు ఆర్జించి ఈరోజు అనేది డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న భారీ పరిశ్రమగా ఉంది. ఇటువంటి పరిశ్రమ అనేది ఆంధ్ర రాష్ట్రంలో వేరే ఒకటి లేదు. అటువంటి పరిశ్రమని ఏదో రకంగా ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టాలనే ఒక ఆలోచనతో దుర్మార్గంగా ఈరోజు అనేది వ్యవహరించడం అనేది సాగుతూ ఉంది. దానికి గతంలోనే మేము చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్న భారీ పరిశ్రమని ఈ పరిశ్రమని కాపాడుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పరిస్థితుల్లో ఈరోజు అనేది ఉంది. అందువల్ల ఏంటంటే సొంత గనులు కూడా ఈరోజు అనేది ప్రైవేటు వ్యక్తులకి అందరికీ కూడా సొంత గనులు అనేది కేటాయించడం జరిగింది. అలాగే ప్రాణ త్యాగాల ద్వారా సంపాదించుకున్న హక్కు ఎవడ దయాదాక్షిణ్యాల వల్ల పెట్టిన స్టీల్ ప్లాంట్ అనేది కానే కాదనేసి ఈరోజు సందర్భంగా మనం చెప్తూ ఉన్నాం. పోరాటాలు ఉద్యమాల ద్వారా ఈరోజు అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దాదాపు కమ్యూనిస్టు పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ రోజు అనేది ప్రజాప్రతినిధులందరూ కూడాను పదవులంది త్యాగం చేసి ఆ రోజు స్టీల్ ప్లాంట్ అనేది మనం స్థాపనకు అనేది స్థాపించుకున్నాము. ఆ విధంగా ఇప్పుడు వరకు కూడా రన్ అవుతుంది. ఈరోజు అనేది ప్రైవేటు వ్యక్తి కట్టబెట్టాలనేది అంటే ప్రైవేటు వ్యక్తి అంటే ఒక వ్యక్తి దయాదాక్షిణ్యంలో ఈరోజు అనేది ఉంటుంది.